audio jungle. వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్. మీ గలమే మా ఆయుధం. ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ క్యాంపస్ పాలమూరుకు మంజూరైంది. సాంకేతిక ఉన్నత విద్యా దిశగా కీలక అడుగు పడింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శి యోగితా రాణా బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ విశ్వవిద్యాలయానికి రాష్ట్రంలో బాసర బయట ఏర్పాటు చేస్తున్న తొలి క్యాంపస్ ఇదే కావడం విశేషం. ప్రతిష్టాత్మక IIIT కళాశాల మంజూరు కావడం పాలమూరుకు ఎంతో మేలు జరుగుతుందని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే మహబూబ్ నగర్లోని క్యాంపు కార్యాలయంలో నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ పర్ణికారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. మహబూబ్ నగర్ అర్బన్ మండలం ఎదిర శివారులో మరియు జడ్చెల్ల మండలం చిట్టబోయినపల్లి శివారులో మొత్తం కలిపి 41.32 ఎకరాల విస్తీర్ణంలో కళాశాల నిర్మాణానికి యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోబోతున్నట్లు వివరించారు. మహబూబ్ నగర్ విద్యా కేంద్రంగా మారుస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చానని, ఇందుకు కట్టుబడి నగరానికి IIIT లా ఇంజనీరింగ్ కళాశాలను తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాదే తరగతులు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ పర్ణికారెడ్డి మాట్లాడుతూ, త్వరలో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలమంతా కలిసి సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. IIIT కళాశాలతో జడ్చెల్ల రూపురేఖలు మారుతాయని జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. కళాశాల మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపానన్నారు. కళాశాల కోసం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి తాను చేసిన ప్రయత్నాలు ఫలించాయన్నారు. గత ప్రభుత్వంలో ఓపెన్ జైలు కోసం ప్రతిపాదించిన స్థలంలో ఇప్పుడు IIIT కళాశాలను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పరిణామంతో ఉమ్మడి జిల్లా విద్యార్థులకు మేలు జరగడంతో పాటు జడ్చెల్ల నియోజకవర్గం ప్రత్యక్షంగా పరోక్షంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. పాలమూరులో IIIT కళాశాల ఏర్పాటుకు ఎంపీ డీకే అరుణ పార్లమెంటులో ప్రస్తావించానని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు పాలమూరు జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీని తన హయాంలో నెరవేరుతున్నందుకు సంతోషిస్తున్నానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మరియు జడ్చెర్ల నియోజకవర్గం, ఈ రెండు నియోజకవర్గాల మధ్యలో మనం ఏర్పాటు చేయడం, మొత్తం ఉమ్మడి జిల్లాలకు అది అందుబాటులో ఉండే ప్రాంతంగా నిర్ధారించి 14 నియోజకవర్గాలకు మధ్యలో ఉండేటట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి ఈరోజు IIIT మనం శాంక్షన్ చేయించుకున్నాం. గౌరవ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ విషయంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి వారికి విన్నవించుకోవడం జరిగింది. ముఖ్యంగా జడ్చెర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు, జడ్చెర్లలో కూడా 20 ఎకరాల భూమి ఉంది, దాన్ని కూడా మనం IIITకి వినియోగించుకోవచ్చు అని చెప్పి వారు కూడా ముందుకొస్తే ఇప్పుడు మహబూబ్ నగర్ జడ్చెర్ల రెండింటిని కలిపి ఒక 43 ఎకరాలు ఉంది కలిసి. అక్కడ చిట్టబోయినపల్లి ఉంటుంది, ఇక్కడ దివిటిపల్లి ఉంటుంది. దాన్ని వారు కూడా సహృదయంతో అంగీకరించి వారి కృషి కూడా దీంట్లో ఉందని చెప్పి మరొకసారి మనవి చేస్తా ఉన్నా. అక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉంటే నవాబ్పేటకు సంబంధించి దాన్ని నవాబ్పేటకు నేను షిఫ్ట్ చేయించుకుంటా. ఇంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ మనకు వస్తుంది కాబట్టి మనం అందరం కలిసి సపోర్ట్ చేసి ఇన్స్టిట్యూషన్ తెచ్చుకుందామని చెప్పి వారు కూడా చాలా ఉదార స్వభావంతో ముందుకు వచ్చింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, రేవంత్ అన్నకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఇక్కడ స్టూడెంట్స్కి ఎన్నో రోజుల కళ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంత కష్టపడి మంచి చదువులు చదువుతున్నారు. పెద్ద పెద్ద చదువులు చదవాలనే కోరిక కూడా చాలా మందిలో ఉంది, ఆశ ఉంది. సో ఈ IIIT అనేది కూడా వాళ్ళకి చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. సో దీంట్లో భాగంగా ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలు ఉన్నారో కూడా మెరిట్ బేసిస్లో వాళ్ళని కూడా దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి విషయం ఈరోజు మీ అందరికీ తెలియపరచడానికి ఇక్కడికి పిలిచేయడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏంటంటే ఈ IIIT రావడంతో మన పిల్లల జీవితాలు బాగుపడతాయి. సో తప్పకుండా మీరందరూ కూడా దీంతో మాతో పాటు ఎప్పుడు సపోర్ట్ చేసినట్టే కంటిన్యూస్గా మీ సపోర్ట్ మాకు ఉంటుందని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. I would like to bring to your kind notice regarding the need to set up IIIT in Mehboob Nagar district headquarters, which falls in my Mehboob Nagar parliamentary constituency in Telangana state. As the House is well aware, IITs are institutions of national importance that offer specialized programs in IT and related fields, and the primary aims of IIITs are
to develop as the global centers of excellence in education training and research, fostering innovation and entrepreneurship. Honorable Speaker, sir, studying at an IIT can significantly benefit students, especially from rural areas, and help them to break the cycle of poverty and achieve social mobility and provide them access to quality education, career opportunities with the skills and knowledge to secure better jobs in the modern job market and improve their quality of life and open to doors to a wide range of career opportunities at the international level also. In my constituency, there are number of industries and a large number of people from other states are also working in these industries, but lack of IIIT is hindering the progress and to provide jobs to local people. Therefore, I request the Honorable Minister of Education through the Chair to kindly consider the proposal to set up IIIT in Mahabubnagar district headquarters, which falls in my constituency in Telangana state. ధన్యవాదాలు అధ్యక్ష ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మహేష్, ఎంటీవీ న్యూస్, మీ గలమే మా ఆయుధం.